అక్కడికంటే ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది. ఏమంటారు? ఈ ఒక్క రోజుకి అక్కడ చేద్దాంలే. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja, rock and swing. Run, 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 run. Gotta win the heart of every sexy woman. ప్రొద్దుటూరులో బంగారం ఫేమస్. ఆ బంగారం కన్నా ఈ బంగారాలే ప్రెషర్. నిజంగా ఆ బంగారం మెరుస్తో లేదో డౌటే, కానీ ఈ బంగారం నవ్వుతే ఎప్పుడు మెరుస్తూనే ఉంటారు. అందుకే వచ్చేసింది ఆడాల మజాక ఇవాళ ఈ క్యాంపస్ కి. రెడీ విత్ ఆడాల మజాక? రెడీయా? రెడీ? అల్లరి ఎలా ఉంటుందో మీకు పరిచయం చేయబోతున్నా. ఎందుకంటే సిబిఐటి విబిఐటి స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వీళ్ళు చదువులో నంబర్ 1, అల్లరిలో కూడా నంబర్ 1. వీళ్ళకంటే ఈ కాలేజీలో లేడీ లెక్చరర్స్ ఉన్నారండి. అబ్బాబ్బాబ్బా, వాళ్ళు స్టూడెంట్సా లెక్చరర్సా అర్థం కాకుండా ఉంది. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే మా ఈ రోజు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారంట. గట్టిగా చప్పలు కొట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయానే. సూపర్, మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ది షో. థాంక్యూ. పేర్లతో స్టార్ట్ చేద్దాం. మీ పేరండి? నా పేరు భావన. ఏం చేస్తుంటారు? ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నా. ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. వెరీ నైస్. ఈ కాలేజేనా? సిబిఐటి. వెరీ గుడ్. ప్రియాంక. హాయ్ ప్రియాంక, మీరేం చేస్తున్నారు? సెకండ్ బీటెక్. సెకండ్ ఇయర్ బీటెక్. వెరీ గుడ్. మీ ఇద్దరు ఏమవుతారు? మా వదిన. వదిన వరదల్లా. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? నా పేరు ప్రవళిక, నేను సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. ప్రవళిక సెకండ్ ఇయర్ బీటెక్. మీరు ఫైనల్ ఇయర్ అండి? లేదండి, నేను హౌస్ వైఫ్ ను. హౌస్ వైఫ్? మీ మామయ్యని చూసుకునే పని. నా పేరు నాగేశ్వరి. మా మామయ్య చూసుకునే పనా? మా మామయ్య మీరెందుకు చూసుకుంటారు? ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కదా. ఓహో, తల్లి కూతురులా? బర్రె బుద్ధికి అర్థం కాలేదు. అంటే ఫస్ట్ ఇట్లా నాకు సిగ్గు. మా అమ్మాయిని ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుందిలే. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయిని బాగా జాగ్రత్తగా చూసుకొని మీ మావయ్యని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఈ మాట ఎందుకు చెప్పారో అర్థం కాకుండా ఉంది నాకు. అంటే ఇప్పుడు కాలం చూడటం లేదు కదా, ఎందుకంటే తల్లిదండ్రులే చూసుకోవటం లేదు, మామయ్య నేను చూసుకుంటారని డౌట్. అచ్చా, మీరున్నాక మా మామయ్యకి ఏమవుతుందని. రవి గారు మీరు బాగా చూసుకుంటారనే నాకు నమ్మకం ఉంది. అమ్మాయి చాలా మంచిది. మా మామయ్య మా అత్తను ఎట్లా చూసుకుంటావు దానికంటే బాగా నేను నా. ఈ గొడవ పక్కన పెట్టేసి టాలెంట్ ఎవరిలో ఎక్కువ చూద్దాం. ఫస్ట్ అయితే పరిచయాలు. జోక్ చెప్పొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, డాన్స్, పార్ట్ మీ ఇష్టం. ఓకే, డైలాగ్. రెడీ, యాక్షన్. ఓయ్ రవి, నీకు పెళ్ళ? నన్ను ఈ క్యాంపస్ లో ఈ గేమ్ ఆడడానికి పిలిచి నేను వదలను రవి, వదలను. ఆవిడకే నమ్మబుద్ధి అవుతుంది నేను అరుంధతి అని. పెట్టుర్రి మ్యూజిక్. ఆ అరుంధతి పౌరుషంతో నడుస్తే ఈడు ఉదయం పూట పాల ప్యాకెట్కి వెళ్ళినట్టు. నేను పాల ప్యాకెట్ తీసుకొస్తానమ్మా. పౌరుషం ఏదమ్మా? ఆ పౌరుషం ఏదో మా అత్త చూపెడతారు. అత్త
చూసారా, అది సీమ పౌరుషం అంటే. అలా నడవాలి పౌరుషం అంటే. ఓకే, నువ్వేం చేస్తున్నానా? డైలాగ్ డైలాగా రెడీ, యాక్షన్. కొంచెం ఇక్కడికి వచ్చి చెప్తావి. రవి అగో మా అత్త చూస్తున్నా. జాగ్రత్త. చూస్తే చుండిలే నాన్న. నేను నాన్న. నాన్న త్వరగా రవితో పెళ్లి చేశాను నాన్న. ఈ చదువులన్నీ నా వల్ల కావట్లేదు. నెక్స్ట్ ఏంటి? వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు బంగారం నువ్వేం చేస్తా? Dialogue. డైలాగా రెడీ, యాక్షన్. డార్లింగ్, నీ కోపం వస్తే నీ అసిస్టెంట్స్ మాత్రమే వణుకుతారు, కానీ నా కోపం వస్తే టోటల్ ఇండస్ట్రీ వణుకుతుంది. మన ఇద్దరు కోపం మొత్తం మీ డాడీ మమ్మ అనుకుంటారు. సూపర్, వెరీ గుడ్ నాన్న. అత్తో అల్లుడు ఏం చేస్తున్నా? నేను డైలాగ్ చెప్తాను అల్లుడు డైలాగా గారు. నువ్వు డైలాగే చెప్పాలత్త. రెడీ, యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా నీ పీకినావంటే నీ పీక్ కోస్తారా? అది సీమ పౌరుషం అంటే. చూసారా, చూస్తున్నాం. మీరు నాన్న గట్టి పోటీ లేకపోతే గిఫ్ట్ అన్ని వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఏం లేదు, చూద్దాంలే. చూద్దామా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరు. 90 seconds ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో ఇంకో 90 seconds తో ఆడతాం అనమాట. ఒక టాపిక్ ఇస్తా, ఒక పదం ఇస్తా, ఆ పదాన్ని తీయకుండా ఆ పదం గురించి చెప్పాలి. ఆల్రైట్, ఎవరైతే క్రేజీగా క్రియేటివ్ గా చెప్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ మీరు అండ్ మా అత్త. మీకు ఇచ్చే టాపిక్ అమ్మాయిలు అనే పదం. అమ్మాయిలు అని వాడకుండా అమ్మాయిల గురించి చెప్పండి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అత్త స్టార్ట్. ఏంటి ఈ కాలము ఆడవాళ్ళు లేకుండా ఏమీ ఆడవాళ్ళు, అమ్మాయిలన్నా ఆడవాళ్ళన్నా ఒకటే కదా, ఆ పదాలు తీయకూడదు. సరే, వాళ్ళు లేకుండా ఏమీ జరగటం లేదా కదా, ఇప్పుడు వాళ్ళతోనే కదా నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఉండేది రవి. వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తా ఏదో అనుకుంటారు జనాలు. లేదు రవి, ఎందుకంటే అల్లుడు కదా, అట్లా అట్లా పంచులు వేయాలి కదా. అబ్బో, అది పంచులా? అత్త నువ్వు చెప్పు. కాలము వాళ్ళు లేకుండా ఏది జరగటం లేదు కదా, మళ్ళీ అదే చెప్పు. వాళ్ళతోనే కదా అంతా జరుగుతా ఉండేది. అవును. అబ్బాయిలు అనే వాళ్ళందరూ గుడికి వెళ్ళేది అమ్మాయిలు అందరం చూడడానికే కదా. అమ్మాయిలు ఇంట్లో నీకు కానీ మీ పేరెంట్స్ కి కానీ వంట చేసి పెట్టేది కూడా వాళ్ళే కదా. అవును, వాళ్ళు లేకపోతే మాకు ఇది లేదు. అమ్మాయిలు అత్త. అల్లుడు, ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు నిద్ర అమ్మాయిలు. వస్తాది అల్లుడు, ఎందుకంటే వాళ్ళు అనేది తక్కువ కదా. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కసారి వాళ్ళు అనటం తక్కువ వస్తది, అమ్మాయిలు అనటం ఎక్కువ వస్తది కాబట్టి. అవును, అది ఎందుకంటే వాళ్ళు లేకంటే మగవారికి ఏది జరగదు అల్లుడు. అన్నం నువ్వమ్మా ఆవిడ ఒకటే లైన్ చెప్తుందమ్మా, నువ్వన్న వేరే చెప్పు. ప్రతి అబ్బాయి కాలేజ్ కి వచ్చేది వాళ్ళ అందాన్ని చూడడానికే, చదువుకోవడానికి కాదు. నువ్వు కూడా అదే లైన్ చెప్పినావా? సూపర్ సూపర్. ఫస్ట్ 90 seconds అయిపోయి, సెకండ్ 90 seconds. ఇప్పుడు అబ్బాయిలు. అబ్బాయిలు అనే పదం మెన్షన్ చేయకుండా అబ్బాయిల గురించి చెప్పాలి. ఈ మధ్య అబ్బాయిలు చాలా బాగున్నారు. ఏంది బాగుండేది? వాళ్ళ ముఖాలు వాళ్ళు. రవిని చూడు అసలు ఎట్టున్నాడు ఫస్ట్. ఏమైంది? అందంగానే ఉన్నాడు కదా. అబ్బా చాలా బాగున్నాడు, అస్సలే బాలేడు. ఊరికే మేకప్ వేస్తే ఎవరైనా అందంగా ఉంటారు, అర్థమైందా? ఆ బుగ్గలు చూడు, ఆ గడ్డం చూడు, ఆ షర్ట్ చూడు, ప్యాంట్ చూడు, ఎంతో బాగున్నాడు. నువ్వు ముట్టుకోకు, దూరం వెళ్ళు. రవి అంతేనా? అంతేనా? అబ్బా, అబ్బాయి వీడు చూడని అన్నది మళ్ళీ అంతేనా డబ్బు. కానీ ఇంత తిట్టినావు, నాకు ఆ బంగారం నన్ను పొగిడింది బాగా. అబ్బాయిలు అల్లుడు, బయట వాళ్ళు పొగుడుతారు అల్లుడు, ఆ భార్య పొగడు ఎప్పుడు. ఇప్పుడే కదా పొగిడింది, ఇప్పుడే పొగిడింది, ఇప్పుడే తిట్టింది. నాన్న నువ్వు చెప్పు నాన్న. వాళ్ళు లేకుండా సినిమాకి వెళ్ళలేము, షాపింగ్ కి వెళ్ళలేము, ఏమి చేయలేము, కాబట్టి వాళ్ళే గ్రేట్. అసలు ఏం గొప్ప వాళ్ళే కాదు, జస్ట్ వాళ్ళు ఏటీఎం కార్డ్ లాగా వాడుకుంటున్నారు అంతే కదా. అదే నా గొప్ప. ఇలా మనం వాడేది కూడా అలాగే కదా. మేము వాడడం లేదు కదా, అందుకే నేను గ్రేట్ అని చెప్తున్నా. అందుకే నీ గ్రేట్ కాదని చెప్తున్నా, అర్థమైందా? లేదు, వీళ్ళే గ్రేట్. లేదు, గ్రేట్ కాదు. గ్రేట్ గ్రేట్ కాదు. గ్రేట్ గ్రేట్ కాదు. గ్రేట్ కాదు. ఇక్కడ నుంచి వెళ్ళలేవు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. కాలేజ్ గేట్ కూడా దాటనివ్వను. అంతెందుకు, నువ్వు నిలబడిన చోట నేను తొక్కేస్తా, అర్థమైందా? నువ్వు తొక్కుతుంటే చూసి ఉండడానికి నేను తుంబరగా అనుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడు తప్పు. ఏంటి రవి? అంటే భయపెట్టించింది. భయపడితే భయపడతావా? నేను నట్టెట్లో ముస్తానంట. మళ్ళీ అత్త ఈ పాట పాడింది, ఇప్పుడేమంటావు?
మేము ఇద్దరం డాన్స్ చేస్తున్నాంగా. అదెందుకు వస్తుంది, నేనే వస్తా. నువ్వెందుకు వస్తావు, మేమే వస్తా. నేను కాబోయే పెళ్ళాన్ని, అర్థమైందా? ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ యారికి? నాకు కాదు, నాకు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి వెట్ గ్రైండర్. ఎస్, గోస్ టు కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే కలర్ఫుల్. సెకండ్ రౌండ్ లో మీదొక టీం, మీరు ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. చాలా ఫాస్ట్ గా ఏ టాస్క్ ఇచ్చినా చేసేలా ఉండాలి వాళ్ళు. ఓకేనా? వాళ్ళకు టాస్క్ ఇస్తా నలుగురికి. ఆ నలుగురులో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఎంచుకోండి. గో ఫర్ ఇట్. సో ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ ఏమండి? ప్రశాంతి, స్వరూప గారు, చందనప్రియ, శశికళ. రైట్. చూద్దాం వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో. కానీ దానికంటే ముందు టీం పేర్లు ఏమైనా క్రేజీగా అనుకున్నారా? అనుకున్నాం. ఏమనుకున్నారు? మాది మటన్ టీం. మటన్ టీమా? మీరేం టీము? చికెన్ బిర్యానీ. ఓహో, వాళ్ళ మటన్ బిర్యానీ కాబట్టి చికెన్ బిర్యానీ. ఈ రెండిట్లో ఏది ఎక్కువ బాగుంటది టేస్ట్ చూద్దాం ఇవాళ. ఫస్ట్ అయితే ర్యాంప్ వాక్, అందమైన వాక్ చేసి వద్దాం. వచ్చిన తర్వాత టాస్క్ మాట్లాడుతుంది. ఓకేనా? ఫస్ట్ మటనా చికెనా? మటన్ అన్నారు కాబట్టి ఫస్ట్ చికెన్ పంపండి. మ్యూజిక్ పెట్టుకోర్రీ. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. వెరీ స్వీట్. సూపర్ గా నడిచారు. వెరీ గుడ్. వాళ్ళు చికెన్ టీం అంటే అండి మజాకా. మటను అదిరిపోవాలి. వాళ్ళు చాలా బాగా నడిచారు. ఓకేనా? మనం వెరైటీగా నడుద్దాం. మ్యూజిక్. ఓ ప్రియా ప్రియా, ఓ మాయ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా. ఓకే, నలుగురు కూడా చాలా బాగా నడిచారు. ఇప్పుడు అసలే టాస్క్. నలుగురు కూడా స్టూడెంట్సే కదా, మీకు ఇంగ్లీష్ ఆటోమేటిక్ వస్తుంది కదా. నేను కొన్ని తెలుగులో సినిమా టైటిల్స్ చెప్తుంటాను. దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకేనా? రెడీ? ఫస్ట్ చికెనా మటనా? చికెన్ అన్నారు కాబట్టి మటన్ వస్తారు. మా ఆయన బంగారం. My husband is good. అతనికి దారేది. Where is the way to my mother-in-law? Where is my way to mother-in-law? ఆయన ఉన్నట్టు. నువ్వు లేక నేను లేను. You don't have, I don't have. If you don't have, I don't have. నువ్వు లేక నేను లేను. ఐ డోంట్ హ్యావ్ ఏడుకెళ్ళి వచ్చింది. నువ్వు లేక నేను లేను. తొందరగా టైం అయిపోతుంది. You didn't have, I didn't have. ఇంగ్లీష్ లో పాప ఈకు. Without you, I can't live. నువ్వు లేక నేను. ఇది బాగుంది. ఇది సూపర్ గా ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. Sita's house, Sirmalle tree is there. Sirmalle tree is there. There is Tulsi trees in Sita's house. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ ఇంగ్లీష్ లో చెప్పు. సీత. వాకిల్ అంటే Door. తలుపులంటే Door. అబ్బా డోర్. సీతమ్మ ఫ్లోరింగ్, జాస్మిన్ ఫ్లవర్స్. రెడీ. సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి సన్ ఇస్ శాతకర్ణి. గౌతమి సన్ ఇస్ శాతకర్ణి ఏందమ్మా? గౌతమి సన్ శాతకర్ణి. నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ సో మచ్ రవి. ఐ లైక్ యూ సో మచ్ రవి కలిపేసింది మొత్తం. నువ్వు నాకు నచ్చావు. దీన్ని ఏమంటారు? యూ ఫర్ మీ లైక్. ఇంట్లో దయ్యం, నాకేం భయం. ఇన్ హౌస్ డెవిల్, వై అఫ్రైడ్ ఫర్ మీ? హౌస్ డెవిల్, ఫర్ మీ వై ఫియర్. ఫర్ మీ వై ఫియర్. సూపర్, వెరీ గుడ్. దానవీర శూరకర్ణ. ఇట్ ఇస్ ఎ నేమ్. పుట్ టెల్ ఇన్ ఇంగ్లీష్. దానా అంటే ఏంది ఇంగ్లీష్ లా? డోనర్. డోనర్. వీర గ్రేట్. వీర అంటే గ్రేట్. డోనర్ గ్రేట్. డోనర్ గ్రేట్, పవర్ఫుల్, మేకింగ్.
కర్ణ మేకింగ్ సూపర్. నేను మీకోసం టైటిల్స్ రాసుకుని వచ్చా. ఆగండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటారా? If you come, Ah. I will not send. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ట్రూ ట్రాన్స్లేషన్ అనా? యూ You will not. Coming. You coming. I- నేను I వద్దంటానా? విల్ నాట్ సే నో. Not say no. will not. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. Sita's beauties, Rama's movies. రూమీస్ వెరీ గుడ్. చూపులు కలిసిన శుభవేళ. Looks matching, good time. వెరీ గుడ్ సూపర్. వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియాలు. ఇంట్లో ఇల్లాలు wife, హౌస్ kitchen. వైఫ్. ఇంట్లో అంటే హౌస్, ఇల్లాలు అంటే వైఫ్. kitchen darling. ఓ ప్రియురాలంటే డార్లింగా. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? Yeah, what you will bring for me if you come to my house? అంత లెంత్ లేదమ్మా. ట్రూ మా My ఇంటికి my house. వస్తే Come. If you come, ఏమి what తెస్తావు? you will bring? ఇప్పుడు మొత్తం చెప్పు. If you come to my house, My what you house. will bring? If you'll come, what you will bring? మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? If I'll come to your house, what shall I bring? Sorry, what you'll give? What you will give? బాగా కన్ఫ్యూజన్ ఉంది అబ్బాయి గేమ్ కానీ అందరూ సూపర్ వెరీ గుడ్. ఇప్పుడు ఈ నలుగురు బాగా పర్ఫార్మ్ చేశారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి గిఫ్ట్. ఈ ఫ్రైయింగ్ పాన్ ఎవరికి వెళ్తుంది అంటే కంగ్రాచులేషన్. బ్యాటిల్ అవుట్ ఫర్ ది థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రెడీ? అంతా రెడీయా? రెడీ అల్లుడు. కన్ఫ్యూజన్ ఏం లేదుగా? లేదు. ఈసారి గిఫ్ట్ మనం గెలుచుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఈసారి కూడా నా బంగారం ఎత్తుకెళ్ళిపోతుంది. గేమ్ చాలా సింపుల్. ఇక్కడ కర్రలు ఉన్నాయి కదా, ప్లాస్టిక్ కర్రలు ఇవి. ఇట్లా ఉల్లిపాయల్ని వీటి మీద బ్యాలెన్స్ చేసుకొని సీదా తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో వేయాలి. మీరు నడిచేటప్పుడు ఇట్లా బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి, కానీ 2 ఫింగర్స్ మీదనే బ్యాలెన్స్ చేయాలి. ఇంకో 3rd ఫింగర్ వచ్చింది అనుకోండి, లేకపోతే బాడీకి ఇట్లా పెట్టి నడిచారనుకోండి, నేను అది కౌంట్ చేయ. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి వీళ్ళతోనే కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి, ఇకపై అన్ని నువ్వే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం. టైం అప్పాడా. రైట్. సో టోటల్ గా 3 ఉల్లిపాయలు. ఇట్స్ నాట్ అ బ్యాడ్ స్కోర్, ఎందుకంటే అటు సైడ్ మా అత్త ఉంది. ఓకేనా? గట్టి కాంపిటీషన్ ఇచ్చేస్తుంది మా అత్త. ఈజీ మా అత్తకి ఇట్లాంటివన్నీ ఉల్లిపాయలతో చిన్నప్పటి నుంచి ఆడుకుంది మా అత్త. నీకోసమే కదా అల్లుడు నీ కష్టపడేది. రెడీ? ఈ రౌండ్ లో నువ్వు గెలువత్త, ఇంకా మనకు తిరిగి ఉండదు. ఓకేనా? వచ్చేయండి. మీ టార్గెట్ 4 ఆనియన్స్. గో ఫర్ ఇట్. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం. మీ టార్గెట్ వచ్చేసి 4 ఉల్లిపాయలు వేయాలి. మా అత్త బీభత్సం కాడు ఒక్కటి కూడా వేయలేదు. కానీ 1 2 3 4 5 వేసి అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్
వేయాల్సింది నా దగ్గర వేపిస్తావు. కానీ నాకు అత్తతోనే వేయాలని ఉంటది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి నాన్ స్టిక్ ప్యాన్ అండ్ ఫ్రై ప్యాన్ టు దిస్ టీమ్. కంగ్రాచులేషన్. ఆడాల మజాక. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు, ఫైనల్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు. అద్భుతంగా ఆడి గెలుచుకున్నాం. బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. ప్రతిరోజు ఇలానే ఉంటది ఈటీవీలో 6 గంటల నుంచి 6:30 వరకు. రేపు చూస్తున్నారా? చూడండి, కొత్త ఊరిలో కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో మీ ముందుంటాను. అంతే. టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. రవి ఈ తక్కువ మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ 40 మంది ఉన్నారు, నవ్విచ్చేసి వెళ్ళిపోతే పోలా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నన్ను ఇల్లరికం తీసుకెళ్తాం బంగారం. మేము పాట చేంజ్ చేస్తా ఉంటాం. ఆ పాట మూడ్ తగ్గట్టు మీరు డాన్స్ స్టైల్ చేస్తూ ఉండాలన్నమాట.